నమస్తే నేను జ్యోత్స్న. ఖమ్మం నగర శివారులో వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడిసెలు తొలగింపుకు అధికారుల ప్రయత్నం, భారీగా పోలీసులు మోహరించారు. వెలుగుమట్ల భూదాన భూమి వద్దకు సుమారు 3000 మంది పోలీసులు చేరుకున్నారు. ఖమ్మంలో 8 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉంటున్నామంటున్నారు పేదలు. మరిన్ని డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నగర శివార్లో ఉన్నటువంటి భూదాన్ భూముల దగ్గర పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వెలుగుమట్ల వినోద నగర్ సంబంధించి భూదాన్ భూముల్లో గత 8 ఏళ్లుగా పేదలు ఇల్లు వేసుకొని ఉంటున్నారు. అక్కడ స్థానికంగా కూడా అక్కడ దాదాపు 1000 మందికి పైగా నివసిస్తున్నారు. 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఈ రోజు ఉదయమే మోహరించారు. ముఖ్యంగా ఆ భూదాన్ భూములకు సంబంధించి ఎటువంటి జీవోలు ఉన్నాయన్నది ఏమీ క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం అయితే ఆ భూములకు సంబంధించి ఆక్రమించేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్న వారిని వెంటనే వెళ్ళిపోవాలంటూ తెలియజేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ తో భూదాన్ భూములకు వచ్చినటువంటి పోలీసు బలగాలు అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. తెల్లవారుజాము నుండి కూడా పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కలెక్టర్ కూడా సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. భూదాన్ భూములకు సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఇష్యూస్ కావడం జరిగింది. అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని పలుమార్లు విజ్ఞప్తులు చేశారు అధికారులు. కానీ ఎవరు కూడా అక్కడే ఇల్లులు కట్టించుకొని బిల్డింగ్స్ కూడా కట్టుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు ఈ రోజు ఉదయం చేరుకొని అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో అయితే వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి చాలా శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించి వినోబా నగర్, అలాగే ఏదైతే వెలుగుమట్ల పార్కు సమీపంలో ఉన్నటువంటి గుట్టల మీద ఇల్లులు నిర్మించుకోవడం జరిగింది. అక్కడ గుడిసెలు వేసుకుని వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో జీవిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం లేనప్పటికీ కూడా, కరెంట్ లేనప్పటికీ కూడా తాము ఉంటున్నామని, 8 ఏళ్లుగా ఉంటున్న తమను అన్యాయంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయించడం కరెక్ట్ కాదంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగారు స్థానికులు. ఈ నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బెటాలియన్ టీమ్స్ తో అక్కడ దిగిపోయారు. జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఇళ్లను అయితే తొలగించడం జరుగుతుంది. రేకులు వేసినటువంటి షెడ్లన్నీ తొలగిస్తున్నారు. జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో అన్ని కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ రవికిరణ్. ఏ మాయా